హాయ్ ఫ్రెండ్స్, హాలీవుడ్ సినిమా గన్నర్ ఈ మధ్య రిలీజ్ అయింది. లూక్ హెమ్స్వర్త్, మార్గన్ ఫ్రీమన్ నటించిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. లీ గన్నర్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ అటాక్స్ దగ్గర కమాండోగా పనిచేసి వాళ్ళ చేతుల్లో చిక్కి 1 సంవత్సరం ఇబ్బంది పడి బయటకు వస్తాడు. తన భార్య కొడుకుల్ని చూసుకుంటాడు. అయితే అనుకోకుండా ఒక కెమికల్ ఫ్యాక్టరీ దగ్గరికి సరదాగా వెళ్ళి ఇరుక్కుపోతారు. అక్కడి నుంచి అతని పిల్లలిద్దరిని కిడ్నాప్ చేస్తారు. అతని పిల్లల్ని తిరిగి సంపాదించుకోవడం కోసం లీ గన్నర్ ఏం చేశాడు అన్నదే మిగిలిన కథ. విలన్ డాబ్స్ పాత్రలో మైకేల్ షానాన్ ఓకే అనిపిస్తాడు. అప్పగింపుల సీన్లో అతని తండ్రికి జరిగిన అన్యాయానికి పగ తీర్చుకోవాలనుకుంటాడు. అయితే ఈ సినిమా చూస్తున్నంతసేపు మనకి ఏదో ఒక సినిమా చూసామన్న ఫీల్ వస్తుంది, కానీ అద్భుతమైన సినిమా అన్న ఫీలింగ్ కలగదు. ఎందుకంటే యాక్షన్లో కొత్తదనం లేదు, కెమెరా టెక్నిక్ రొటీన్గా ఉంటుంది, కలర్ కరెక్షన్ కూడా డల్గా ఉంటుంది. మార్గన్ ఫ్రీమెన్ పాత్ర కూడా వెరైటీ ట్విస్ట్ ఇస్తుంది అనుకుంటాం, కానీ అక్కడ ఏమి ఉండదు. ఏదో అలా సినిమాని చూడాలి అనుకుంటే ఈ సినిమాని చూడొచ్చు. లూక్ హెమ్స్వర్త్ అదే మన అవతార్ సినిమా హీరో అన్నయ్య అనుకుంటా, ఇంచుమించు అలాగే ఉన్నాడు. అతను పర్వాలేదు అనిపించేలా యాక్ట్ చేశాడు. అమెజాన్లో తెలుగు డబ్బింగ్లో కూడా ఉంది. ఈ సినిమాని చూసి ఆనందించండి. ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బీట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?